జీవితంలో మంచి కుటుంబాన్ని ఇస్తే, ఆ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకున్నావా? ఉద్యోగాన్ని ఇస్తే ఉద్యోగం పాడు చేసుకున్నావా? వ్యాపారాన్ని ఇస్తే వ్యాపారం పాడు చేసుకున్నావా? దేవుడు నీకిచ్చి, నమ్మి నీకిచ్చినవి నువ్వు పాడు చేసుకున్నావేమో! అయితే మళ్ళొక్కసారి జాలి గలిగిన దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు, "నువ్వు అల్పులుగా ఉండటం నాకిష్టం లేదు. నువ్వు చాలా స్వల్ప జనాంగంగా ఉండడం నాకిష్టం లేదు. నేను గొప్ప దేవుడను. నేను ఆశీర్వదించే దేవుడను. నేను ఒక వ్యక్తిని మరి వారు ఒక్కలుగా ఉన్నప్పుడు అబ్రహాంని నేను పిలిచి, అతడు ఒక్కడిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి ఎక్కువ మందిని చేశానని దేవుని యొక్క వాక్యము యెషయా 51:2లో మనం చూస్తున్నాము. అంతేకాదు రెండో దినవృత్తాంతంలో 1:1లో సొలొమోన్ని దేవుడు ఘనుడుగా చేశాడు. అలాగే మొదటి సమూయేలు 9లో కూడా సమూయేలుని కూడా దేవుడు బహు ఘనుడుగా చేశాడు. అలాగే బైబిల్‌లో చాలా మందిని దేవుడు ఘనుడుగా చేశారు. వారు అసలు వారి పుట్టక, వారి పరిస్థితి చూస్తే కనుక వారు అల్పులుగా ఉండిపోవాలి. వారి కుటుంబము అల్పమైనదిగా ఉండిపోవాలి. గిద్యోను చెప్తాడు కదా! నా కుటుంబం చాలా మరి గోత్రంలో చాలా చిన్నది, అల్పమైనది. నేను కనిష్ఠుడిని, నేను చిన్నవాడిని నా కుటుంబంలో అంటాడు కదా! అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని, దేవుడు వారిని ఘనులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, నాకింక ఘనత అనేది లేదేమో, లేక నా కుటుంబము ఇంకా ఇదే స్థాయిలో ఇక్కడే ఉండాలేమో, నాకంటే ముందుగా బంధువులు పైకెళ్ళిపోతున్నారు, నాకంటే ముందుగా స్నేహితులు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసుకొని మంచి పేరు సంపాదించుకుంటున్నారు, మరి నేను ఇంతే ఏమో అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అల్పులు కాకుండా, నీవు అల్పమైన దానివి, అల్పమైన వాడివి కాకుండా ఘనతను నేను తీసుకొని వస్తాను, నేను నిన్ను ఘనపరచబోచున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. ఆయన దగ్గరికి వచ్చే వారిని దేవుడు ఎక్కువ మందిని చేస్తాడు, విస్తరిస్తాడు. గాడ్ విల్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్స్. దేవుని యొక్క పవర్కి లిమిట్ లేదు. కాబట్టి నువ్వు ఆయన దగ్గర రోజు గోజాడినట్లయితే, యాకోబు లాంటి ఒక్కడిగా వెళ్ళిన అతడు 2 గుంపులు అయ్యారు. ఈ 2 గుంపులైన అతన్ని దేవుడు ఒక దేశంగా చేసి ఉన్నాడు. చూసారా, దేవుడు ఎంత అంచెలుగా ఇంక్రీజ్ చేస్తున్నాడో. నీ కుటుంబము, బంధువుల కుటుంబంలో నీ కుటుంబం అల్పమైనది ఉందేమో, కానీ దేవుడు నీ కుటుంబాన్ని వాడుకొని ఘనమైన కుటుంబంగా దేవుడు చేయబోతున్నాడు. నీ యొక్క వివాహము అల్పమైనదిగా ఉందేమో, దేవుడు నీ యొక్క వివాహ జీవితాన్ని దేవుడు ఘనమైనదిగా మార్చబోతున్నాడు.